స్నేహంలో సరదాగా ఉండాలి కానీ అప్పుల వల్ల స్నేహం దెబ్బతినకుండా చూసుకోవాలి. ఏరా పరిగెట్టుకుంటూ వచ్చావు? బాబా ముందు చెప్పరా, అది అప్పా అల్ప తర్వాత నేను చెప్తాను. నీకెలా తెలిసింది బావా? అల్ప అనగానే నాకు అర్థమైపోయిందిరా. ఒక 500 ఉంటే పంపించరా, రేపు ఇచ్చేతాను బావా. రేపు నీ క్యాలెండర్లోకి ఎప్పుడు వస్తుంది కానీ నా క్యాలెండర్లోకి ఎప్పుడు రావట్లేదు. ఈసారి నిజంగా ఇచ్చేస్తాను బావా. ఇది కూడా ఇలాగే కదా అన్నావు? అప్పట్లో కాదు బావా, ఇప్పుడు అన్ని పరిస్థితులన్నీ మారిపోయాయి. అవునా? అప్పటి నుంచి మటుకి డైలాగ్ మటు మారలేదు. 100 రూపాయలైనా పంపించి బావా. నీకు అప్పు ఇచ్చే కన్నా మంచి ఉద్యోగం చూస్తాను రారా. అదెందుకురా? ఉద్యోగం చేస్తే నన్ను అప్పు అడిగే బాధ ఉండదు కదా నీకు. ఇప్పుడు నా డబ్బులు కూడా సేఫ్గా ఉంటాయి కదా. మీతో ఫ్రెండ్షిప్ చేసే బదులు బ్యాంకులో లోన్ తీసుకోవడం ఈజీరా. బ్యాంకులో లోన్ తీసుకుంటానన్నావు కరెక్టే, దానికి వడ్డీ కట్టాలి, ఆ సంగతి తెలిసే పో నీకు. అందువల్ల కదరా నీకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చి కాపాడుకుంటున్నాను. స్నేహంలో సరదాగా ఉండాలి కానీ అప్పుల వల్ల స్నేహం దెబ్బతినకుండా చూసుకోవాలి.